ఇక్కడ కనిపిస్తున్న ఇద్దరు అబ్బాయిలు అయస్కాంతం వేసి ఇనుప వస్తువులు సేకరించడానికి వచ్చారు. ఒకరికి ఎలక్ట్రిక్ సైకిల్ వేస్ట్ వచ్చింది. అతని స్నేహితుడు కూడా ట్రై చేశాడు, ఏం రాలేదు. చివరిసారి ట్రై చేసి లక్ బాలేకుంటే వెళ్ళిపోదాం అనుకుంటారు. అప్పుడే ఆశ్చర్యంగా అయస్కాంతం ఏదో బరువైన వస్తువుని తీసుకొస్తుంది అని అనిపించింది. చాలా గట్టిగా లాగుతూ ఈ రోజు మనకి లక్ అదిరిపోయింది అని ఇద్దరు అనుకుంటారు. ఎంత లాగినా రాకపోతే ఇద్దరు కలిసి ఒకేసారి లాగారు. చివరికి పైకి వచ్చాక ఆ వస్తువును చూసి వాళ్ళకి గుండె ఆగినంత పని అయింది. అది ఒక న్యూక్లియర్ బాంబు. భయంతో వెంటనే పోలీసులకి చెప్పారు. అక్కడ హాట్ టాపిక్ గా ఈ న్యూస్ మారిపోయింది. కానీ పోలీసులు ఏదో దాస్తున్నారు. ఎందుకంటే అక్కడ మరో 2 గంటల్లో ఒలింపిక్ ఈత పోటీలు మొదలవుతున్నాయి. వాటిని ఆపడానికి సమయం లేదు. పైగా గవర్నమెంట్ కి పేరు పోతుంది అని సీరియస్ గా వెంటనే ప్రొఫెషనల్ ఈత గాలని పిలిపించి అసలు ఈ నీటి కింద ఏముందో చెక్ చేయాలనుకుంటారు. లోపలికి వెళ్లిన పరిశోధనా బృందం అక్కడ ఉన్న పరిస్థితి చూసి ఒక్కసారి షాక్ అవుతారు. కొన్ని వేల మనిషి పురులు మరియు వందల్లో షాట్లు వారి తలపైన తిరుగుతున్నట్లు గమనిస్తారు. వారి చేతిలో ఉన్న లైట్ కి షాట్లు వారి దగ్గరికి వస్తాయి. కోపంతో కొందరిని చంపేస్తాయి. తరువాత వాళ్ళు ఒక బాంబుని పేలిస్తే ఇక్కడ నుండి షాట్లు సముద్రంలోకి తిరిగి వెళ్లిపోతాయి అనుకుంటారు. ఇంతలోనే అక్కడ ఒలింపిక్ పోటీలు శబ్దాలకి గోలకి నీటి కింద ఉన్న షాట్లు పైకి వచ్చి అందరి పైన దాడి చేస్తాయి. కొన్ని క్షణాల్లోనే అక్కడ నీరు మొత్తం ఎర్రటి రక్తంతో నిండిపోతుంది. పోలీసులు ఈ పరిస్థితిని తప్పించడానికి తాము సిద్ధం చేసిన బాంబుని పేలుస్తారు. ఇక్కడే స్టోరీలో పెద్ద ట్విస్ట్ జరుగుతుంది. మొదట్లో దొరికిన న్యూక్లియర్ బాంబులు ఇంకా ఆ నదిలో కొన్ని వందలు ఉంటాయి. అవి 2వ ప్రపంచ యుద్ధం జరిగే సమయంలో వాటిని డిఫ్యూజ్ చేయకుండా నదిలో దాస్తారు. షార్క్ కోసం పేల్చిన బాంబు దాటికి అక్కడ నదిలో ఉన్న న్యూక్లియర్ లో ఒక బాంబు యాక్టివ్ అయి పేలుతుంది. తర్వాత ఒక్కో బాంబు పేలి మొత్తం ఆ నగరం నాశనం కావడానికి కారణమవుతుంది. కొందరు మాత్రమే బ్రతుకుతారు. వీడియో నచ్చితే లైక్ కొట్టడం మర్చిపోకండి.